జయ శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో డే 7 నవరాత్రి. నేను మాట్లాడుతూ ఇటు చూశాను, ఆకులు తమలపాకులు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. నేను మాట్లాడుతూ ఇలా అన్నాను చూడండి, అబ్బా తమలపాకు తోటనే ఉంది వీళ్ళకైతే. సూపర్ కదా అసలు. సో బాబా ఒక షాప్ దగ్గర ఒక ప్లేస్ తీసుకోవడానికి వెళ్ళాను. అండ్ ఈరోజు మనము రెడ్ కలర్ ఫ్లవర్స్ తీసుకున్నాం. మార్కెట్ ఏం వెళ్ళలేదు, ఇంటి దగ్గరే కొంచెం ఈసారి అంత దూరం వెళ్ళే ఓపిక లేక, ట్రాఫిక్ చాలా జామ్ అయిపోయి ఉంది ఇక్కడ మా ఇంటి సికింద్రాబాద్ సైడ్. సో అంత దూరం వెళ్ళలేక ఇక్కడే తీసుకుంటున్నాము. అండ్ ఈరోజు మా బాబుకి పాలకూర పప్పు తినాలని ఉందంట, సో పాలకూర తీసుకున్నాను. ఈరోజు కొంచెం నైవేద్యాలే కాకుండా కొంచెం డైలీ మనం తినే అన్నము పప్పు కర్రీ ఒకటి చేద్దాము. పాపం పిల్లలు అదే అంటున్నారు, డైలీ రొటీన్లో అంటే అది మిస్ అవుతున్నారు ఆ వంటలు. సో సరే ఈరోజు కొంచెం అవి చేసుకొని 2-3 పులిహోర, శనగలు నానేసాను, అండ్ కేసరి, సేమియా కేసరి ఒకటి ప్రసాదం చేసుకొని అమ్మవారికి ఈరోజు మనము పూజించుకుందాము. మహాచండి అమ్మవారు ఈరోజు, మహాచండి అమ్మవారు ఈరోజు అనమాట. సో రెడ్ ఆర్ ఎల్లో అనుకున్నాను, రెడ్ తీసుకున్నాను. సో రేపు మనం ఎల్లో పెట్టుకుందాము. ఇది అనమాట ఈరోజు కథ. నాకు చాలా మంచిగా అనిపించింది. నేను చూస్తూ వ్లాగ్ మాట్లాడుతూనే నాకు ఎన్ని తమలపాకులు, నేను అటు చూపిస్తాను కెమెరా. తమలపాకుతో కూడా దండ వేయచ్చా లేదా ఒకసారి ఆంటీని అడుగుతాను. తమలపాకులతో కూడా ఒక దండ చేసి వేయచ్చేమో. ఇంకోటి మనకి చామంతి పూలు ఒక దండ వేద్దాము రేపు. అండ్ నిమ్మకాయలతో ఒక దండ లాస్ట్ రోజు మనము నిమ్మకాయ, ఎందుకంటే నిమ్మకాయలు వేస్తే తీయకూడదంట దండ. సో అందుకని అది ఎర్రగా అయిపోతే బాగోదు కదా, అందుకే లాస్ట్ రోజు మనము దండ వేసుకుందాం నిమ్మకాయలతో. సో లాస్ట్ రోజు, ఆ రోజు మనము అమ్మవారికి నవదుర్గ మనం పూజిస్తాం కాబట్టి ఆ రోజు మనము నిమ్మకాయలతో దండ వేసుకొని మనము కంప్లీట్ చేసుకుందాం నవరాత్రులు. సో ఈరోజు ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళాక అష్టోత్తరము, కుంకుమార్చన చేసుకొని దీపం పెట్టుకొని ఇంకా ఈవినింగ్ దానికి ప్రసాదాలకి రెడీ చేసుకుందాం. మా ఫ్రెండ్ నిన్న వచ్చారు కదా, తను కోమల, తను ఈరోజు కూడా హెల్ప్ చేస్తానింది. అలా వచ్చినప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళంతటి వాళ్ళే నేను వస్తాను, నీకు హెల్ప్ చేస్తాను, నేను కూడా పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ ఉంటాను అని అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో ఈరోజు నిన్న వచ్చిన ఆంటీలందరూ నాకు తెలియదు అసలు వాళ్ళు ఎవరో కూడా, బట్ వచ్చారు కదా వాళ్ళు అందరూ. ఇవాళ కొంతమంది వచ్చి చదువుతా అన్నారు 6 o'clockకి. మనకి లలిత పారాయణం ఈరోజు మన ఇంట్లో. సో కొంచెం ఈరోజు డెకరేషన్ అని అదని కొంచెం చూద్దాం, ఏం చేద్దాము, ఏం చేసుకుంటాము. సో యా ఇదండి ఈ ప్రస్తుతానికి హాఫ్ డే ఖతం అయిపోతుంది ఆల్మోస్ట్. సో ఇంటికి వెళ్ళేసి పూజ చేసేసుకొని దండ గుచ్చుకొని దండ మాల వేసుకొని పటంకి చేద్దాము. బాయ్ ఫర్ నౌ. మూతి మీద పెడతావు కెమెరా పట్టుకొని. అమ్మవారు ఎట్లా కనపడుతుంది అయితే నేను చూడొద్దా? ఇవాళ ఏంటో కోపంలో ఉన్నాడు మా బాబు. కోపం తాపం ఎందుకు బాబు? ఇవాళ నవ్వుపియట్లే మమ్మీని. సైలెంట్గా ఉన్నావు, కోపంలో ఉన్నావు. మమ్మీ ఎట్లా నవ్వాలా వద్దా? ఇవాళ నవ్వుపియట్లే. నవ్వుపిస్తాడేమో, చూద్దాం. ఇంటికి వెళ్ళినప్పుడు మూడు మారుతుంది. ఇవాళ ఏంటో నాది షైన్ అవుతుంది, ఏం పెట్టుకోకుండా ఫేస్కి. ఏంటి, ఏం కావాలి? ఏం కావాలి? లాలబోచుకోవు నువ్వు, వద్దా? బ్యూటిఫుల్ ఆపతవా? బ్యూటిఫుల్. అమ్మవారికి దండ అల్లేస్తున్నాను. అమ్మవారికి దండ రెడ్ కలర్ వేసేద్దాము. ఎక్స్ట్రానే తెచ్చా, ఎందుకో తెలియక కొంచెం ఎక్కువనే అయిపోయాయి. చూద్దాం, కలశం చుట్టూ కూడా ఒకటి పెట్టేద్దాం.
టీ అది, ఇది టీ టీ. సో 1:30 అయింది ఇప్పుడు టైము, టీ టైం అనమాట. నీరసం ఒక్క టీ తాగుతాను, చాలా నీరసం అనిపిస్తే ఒక్క ఫ్రూట్ తింటాను, అరటిపండు. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అంతే, ఇంకేం తీసుకోను. ఎందుకంటే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతుంది టీ తాగితే. అమ్మవారి దండ వేసేద్దాము. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వేయాలి, కలశము అన్నీ ఉంటాయి కాబట్టి, దీపాలు ఉంటాయి. సో అటు ఇటు పట్టుకొనే వేయాలి. సో చూడండి ఎట్లా వేస్తాం. బ్లింకిట్ బ్యాగ్ ఫెస్టివ్ సీజన్. చూడండి, హ్యాపీ దివాళీ. దివాళీ సీజన్కి అన్నీ పెట్టేశారు. లడ్డూలు, దీపాలు, గిఫ్ట్స్, సూపర్ ఉంటుంది. ఇది కలర్ చేస్తే ఇంకా బాగుంటుంది. మా పాప ఒకటి కలర్ చేసింది ఆల్రెడీ, ఇది కూడా బాగుంది. చూద్దాం, ఇది దసరా తర్వాత వస్తూనే ఉంటాయి కదా, అప్పుడు స్టోర్ చేసి పెట్టుకుందాం ఒకటి, సో దట్ వీ కెన్ కలర్ ఇట్. అండ్ కలశంకి మనం ఇట్లా రెక్కలతో చేస్తున్నాను, ట్రై చేస్తున్నా. పూల వాళ్ళు చేస్తారు కదా, పూల వాళ్ళు అల్లుతారు, అట్లా ట్రై చేస్తున్నా. చూద్దాం ఎలా వస్తుంది ఏంటో. మా పాప చూడండి, దా బొమ్మని ప్రాణం తీస్తే ఆడుకోమని, ఎవరు ఆడుకోవట్లేదు అంత. బొమ్మ ఆడుకోలేదా? ఆడుకోవట్లేదు బొమ్మ, బజ్జుంది బొమ్మ, నువ్వు కూడా బజ్జు. సరే ఆడుకో, ఆడుకో, కొంతసేపు ఆడుకో, 5 minutes ఆడుకో. ఆడుకోమని ఒకటే సతాయిస్తుంది అని. ఆడుకో, అది లెగుస్తుందా? దాంట్లో జీవం ఉందా అసలు? అదండి హంపింగ్ అంటారు దీన్ని. మోస్ట్లీ దాని పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక 5 days ఇట్లా ఆడుకుంటుంది దాంతో. ఇదేం పెద్ద ట్రబుల్సమ్ కాదు, స్ట్రెస్ రిలీజ్ చేసుకుంటున్నాయి అంతే. ప్రణమామి సదా శివలింగం
भावै भक्तिभिरेव चलिवे अखिल जगाలకు అమ్మలగన్నా అమ్మము నీవే నీ చరణములే నమ్మితినమ్మా నీ చరణములే నమ్మితినమ్మా శరణము కోరితి అమ్మా బాబా వస్తాండి